హరే రామ్, అందరికీ శుభోదయం. ఇప్పుడు చూడండి ఏమో ఒక స్వీట్ చేస్తా ఉంటాను. అది ఏమి అంటే ఈ చిన్మెల్ల హల్వా. అవన్నీ చూపించాను చిన్మెల్ల ఎట్లా చేయాలో అని. ఇంకా కొంచెం ఉంటే చిన్మెల్ల హల్వా చేస్తూ ఉంటాను. దానికోసం ఒక కడాయి పెట్టుకొనేసి దాంట్లో 2-3 స్పూన్లు గీ వేసుకొనేసేసి మనకి ఎంత కావాలంత గోడంబి వేసుకోవాలి. ద్రాక్ష వద్దు, అదంతా టేస్ట్ వచ్చేలేదు. నేను లైట్గా రోస్ట్ చేసుకుంటాము. ఇప్పుడు అక్కడ చిన్మెల్ల లేదు అంటే మనం చిక్కే బ్యాంబినో షామియాలోనే హల్వా చేయొచ్చు. బట్ దానికి రేషియో వచ్చేసి ఇది వచ్చేసి 1:3 తీసుకుంటాను. దానికి 1:2 తీసుకున్నాను. మనకి చాలు. ఇది రోస్ట్ చేసుకుంటాం. కాజు లైట్గా రోస్ట్ అయితే చాలు, చాలా వద్దు. దాంట్లోకి చిన్నళ్ళు వేసుకొనేసేసి మనము రోస్ట్ చేసుకుంటాం. చూడండి, ఇట్లా లైట్గా రోస్ట్ అయితే చాలు, చాలా రోస్టింగ్ ఏమవుతూ. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకొని వస్తాం. చూడండి, చిన్మెల్ తీసుకొనేసింది అదే ప్యాన్లోకి మనం ఏ మెజర్మెంట్ ఎత్తుకొని ఉంటే ఆ మెజర్మెంట్లో నేను 1 గ్లాస్ పాలు 2 గ్లాసెస్ వాటర్ వేస్తూ ఉన్నాను. అదే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, 1:3 మెజర్మెంట్లోనే తీసుకోవాలా. 1 గ్లాస్ పాలు 2 గ్లాసులు నీళ్లు వేసుకొనేసి ఇది బాయిల్ చేసేకి ఇడుస్తాం. మనం ఇట్లా లిడ్ పెడతాం కదా, బట్ ఇది ఒకసారి పొంగు వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడే కానీ కొంచెం ఓపెన్ చేసి పెడితే అది పొంగు రాదు. చూడండి, మనకి ఎసురు బాగా బాయిల్ అయిపోయింది. మనం వేయించి పెట్టుకొని ఉంటే ఈ చిన్మెళ్ళు వేసేసి ఒక సగం అయ్యే వరకు బాగా బేక్ చేస్తాం. చూడండి, కలుపుతూ ఇది సన్న మంటలో కొంచెం తక్కువ మంటలోనే ఉడికించుకోవాలా. ఇది నాకు చాలా ఫేవరెట్ హల్వానండి. ఇది మా అమ్మమ్మ నాకు నేర్పించింది. చాలానే బాగుంటుంది. దీంట్లో చిన్మెళ్ళు సహా అమ్మమ్మ చేసిందే సహా కొన్ని ఉండరు. చూడండి, ఈ చిన్మెళ్ళు అంతా ఇట్లా ముద్దలాగా ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాలు తక్కువ మంటలు ఇట్లా ఉడికించుకొని వేసేసారు. ఇప్పుడు మనము చక్కెర వేయాలి. ఇది 1:1 మెజర్మెంట్లో వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, బట్ 1:30 అంతా వద్దు, ఎక్కువైపోతుంది. ఈ చక్కెర అంతా బాగా మెల్టే మళ్ళీ ఉడికేతాక ఒక 5 నిమిషాలు ఇచ్చేస్తాం. చూడండి, సన్న మంటలు ఇట్లా ఉడికిస్తా అంటే ఒక 5 నిమిషాలకి ఇట్లా గట్టిగా అవుతుంది. ఇంకా కొంచెం ఉడికిస్తాం. చూడండి, హల్వా ఇంతవరకు ముద్దుగా అయిపోతుంది. ఫుల్గా నాన్ స్టిక్ అయినట్లు అయిపోతుంది. ఈ టైంలో మనము డిష్ అవుట్ చేసుకునేస్తాం. చూడండి, నా దగ్గర ఇట్లా సిలికాన్ది హల్వా మౌల్డ్ ఉంది. ఇది కేక్ మౌల్డ్, ఏమిటికన్నా వాడచ్చు. దీనికి వచ్చేసి ఒక స్పెషల్ టేస్ట్ వచ్చేసి డ్రై కోకోనట్ ఇట్లా తురుముకొని ఉండేది ఫస్ట్ ఈ మౌల్డ్లోకి వేసేయాల. మనం ఎందుకు సిలికాన్ అంటే మనం డీమౌల్డ్ చేసాక ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, స్టిక్ అయ్యలేదు. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించుకుంటే హల్వా వేస్తాం. చూడండి, ఈ సిలికాన్ మౌల్డ్లోకి మనం హల్వా వేసేసినాం. ఈ చల్లగా అయ్యేదానికి ఇటు చేస్తాం. చూడండి, మన ఈ హల్వా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని చూడండి, ఇట్లా సైడ్లో అంటే అప్పుడే ఓపెన్ అయిపోతా ఉంది. చూడండి, ఎంత నీట్గా డీమోల్డ్ అయిపోయిందంటే అంత నీట్గా డీమోల్డ్ అయిపోయింది ఈ సిలికాన్ కేక్ మౌల్డ్. ఇంకా ఎవరైనా కానీ ఇది తప్పించకుండా నేను ఆన్లైన్లో తప్పించుకుంటే మన ఈ హల్వా రెడీ అయిపోయింది. మన ఈ చిన్మెల్ల హల్వా రెడీగా ఉంది. మనం ಯಾವ షేప్ కావాలో దాన్ని ఇప్పుడు కట్ చేసుకొని వేస్తాము. చూడండి, మన మౌల్డ్లోకి ಯಾವ హైట్ కావాలో ఆ హైట్కి వేసుకొనేసేసి మనం ఇట్లా అంతాను చేసుకోవచ్చు.